నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య, కార్యదర్శి మూర్తిలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో హైకోర్టు ఆదేశాలు డిపిఓ అమలు చేయలేదని విమర్శించారు. 2015 సంవత్సరం హైకోర్టులో మాస్టర్ రోల్ విధానాన్ని అమలు చేసి పనికి తగిన వేతనం కల్పించాలని కోర్టులో దావా చేయడం జరిగిందన్నారు. అన్ని వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి 2023వ సంవత్సరం జూన్ నెలలో పాత పద్ధతి ప్రకారం మాస్టర్ రోల్ విధానాన్ని అమలు చేసి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ చిత్తూరు జిల్లా డిపిఓ లక్ష్మి పట్టించుకోలేదని విమర్శించారు. వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంప్లిమెంటేషన్ కోసం ఎవరు కానీ ప్రయత్నించలేదు. మేము ఏదన్నా డిపిఓ గారి దగ్గరకు వచ్చి గట్టిగా అడిగితే అయ్యా మేము ఫలానా వాళ్ళకి పంపించేసాం, ఫలానా అధికారులకు పంపించేసాం, మీకు చేస్తారు బాగుండే అని చెప్పేసారు. లాస్ట్ టైం ఒక గత 2-3 నెలలకు ముందు వచ్చినప్పుడు మేమేమంటే మీరు కానీ చేయకపోతే, ఈ సమస్యను పరిష్కరించకపోతే మా కార్మికులందరూ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చి మందు దాగి చనిపోతామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఆమె నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది, కానీ సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కూడా చొరవ చూపలేదు. ఎప్పుడు వచ్చినా ఇదే మాట చెప్తా ఉంటుంది. తర్వాత మేము ఈ కోర్టు విషయంలో ఫేవర్ గా వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే కూడా కాదని చెప్తే మేము కంటెంప్ట్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ కంటెంప్ట్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు 2-3 వాయిదాలకి వీళ్ళు అటెండ్ కాకుండా తర్వాత పోయి వీళ్ళు కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్ మీద కూడా ఇప్పుడు జడ్జిమెంట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి గతంలో ఉన్న డిపిఓలు కొంతమంది అయితే మాత్రం ఏదో పరిష్కరించి న్యాయమైన సమస్యలపై, జీతాలపై, సమస్యలపై మాట్లాడిన ఇది ఉంది. కానీ ఏమైతే ఎట్టి పరిస్థితుల్లో ఎంత మేము మొత్తుకున్న వాళ్ళ అధికారుల మీద, వాళ్ళ ఉద్యోగస్తుల మీద ఉన్న ప్రేమ, కార్మికులు చెత్తా చెదారం ఎత్తుకునే కార్మికుల మీద ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మేము ఇదే హెచ్చరిస్తున్నాం. గౌరవ కలెక్టర్ కానీ ఈరోజు కలవాలని ఉమ్మడి జిల్లా నాయకులంతా వచ్చాము. కలిసి ఆయన సమస్యలు ఆయన చెప్తాం. ఇట్లా కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్లో ఏమని ఇచ్చిందంటే గతంలో టెండర్ విధానాన్ని పెట్టాలని చెప్పి కలెక్టర్ సిద్ధార్థ జైన్ గారు చెప్పారు. దాని మీద మేము కోర్టులు వేసిన తర్వాత మాకు కోర్టులో ఆర్డర్ ఏమొచ్చిందంటే మాస్టర్ రోల్స్ పెట్టండి, వీళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీలుగా గుర్తించండి, కాబట్టి వీళ్ళకి వేతన తర్వాత వచ్చేసి వీళ్ళకి రావాల్సిన 2015 నుంచి అరియర్ డబ్బులు కూడా సరే మీరు కట్టియండి అని చెప్పి దాంతో పాటు ఇచ్చింది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వచ్చేసి మాకు ఇట్లా రాజకీయ కక్షలతో కూడా తొలగిస్తున్నారని చెప్తే ఆ కోర్టు ఆర్డర్ లో కూడా అది కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏమంటే ఎవరిని కానీ 2015లో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడిని మీ ఎవరు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చింది. కాబట్టి మేము ఆ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏం సమస్య పరిష్కారం అవుతుందో చూస్తాం. లేదంటే గతంలో ఇంతకు ముందు లాగా చేసాం, అదే విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందే చెత్త చెదారం మొత్తం ఊరంతా ఉంది తీసుకొచ్చి ఇక్కడ వేసి మా ప్రాణాలు పోయే వరకైనా సరే ఆ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటరామయ్య, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు 2015లో గౌరవ హైకోర్టు గ్రామ పంచాయతీ కార్మికులు కోర్టులో కేసు వేసాం. ఆ కేసు 2023 జూన్ 27 తారీఖు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ని ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కానీ, చిత్తూరు జిల్లా డిపిఓ గారు కానీ, హైకోర్టు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన హైకోర్టు అమలు కూడా చేయకుండా కార్మికులకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా మంది కార్మికులు తొలగించున్నారు. దాని మీద ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలవాలని చెప్పి మేము వచ్చాం. 3 జిల్లాల నుంచి కూడా వచ్చాం. దాని మీద మేము గత నెలలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మా ప్రజావేదికలో మేమందరం ఉమ్మడి జిల్లాలో ఉన్న కార్మికులందరం పోయి మా సమస్యల మీద ఒక అర్జీ ఇచ్చాం. ఆ అర్జీని ఈరోజు అక్కడి నుంచి మాకు మెసేజ్ పంపించారు, కలెక్టర్ గారిని కలవండి, కలెక్టర్ గారి ద్వారా మీ అర్జీ పరిష్కారం అయిందా లేదా అనే దాని మీద కలెక్టర్ గారిని కలవమని పంపించారు. దానికోసం మేమందరం కూడా ఈరోజు 3 జిల్లాల నుంచి నాయకులు వచ్చాం. కలెక్టర్ గారికి మా మెమరాండం ఇచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడానికి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ చిత్తూరు జిల్లా డిపో గారు ఉన్నారో కార్మికులకు 2015 నుంచి
2014-15లో ఉన్న కార్మికులు వేలాది మంది కార్మికులు రోడ్డు మీద పడి మేమందరం ధర్నాలు చేసి కోర్టులో మాకు న్యాయం జరిగితే అది ఇంప్లిమెంట్ చేయండి అమ్మా అని మేము గత నెలలో కూడా మేడం గారికి మెమరాండం ఇచ్చాం. ఎక్కడ కానీ మేడం గారు పట్టించుకొని పాపాన పోలేదు. ఈ రోజు చెప్తున్నా, ఇదే కలెక్టర్ గారు కలిసిన తర్వాత కలెక్టర్ గారు మాకు ఏం న్యాయం చేస్తారో తెలియకపోతే 3 జిల్లాల్లో కార్మికులందరూ మొత్తం విధులు బహిష్కరించి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులందరూ ముక్త కంఠం 27,000 మంది కార్మికులను మేమందరం కూడా రోడ్డుపైకి వచ్చి విధులు బహిష్కరించి మేము నిరసన జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే మా ప్రాణాల పైన కార్మికుల కోసం, కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా వీధి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.